మార్చి 16, 2026 నుండి 31 మార్చి 2026 మధ్యన అంటే ఈ యొక్క సెకండ్ హాఫ్ ఆఫ్ మార్చ్లో ఎలా ఉండబోతుంది ఈ పక్ష పదాలు అనేది సవివరంగా చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే జరగబోయే విషయాలు ఏమున్నాయి, ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, అన్ని వర్గాల వారిని కవర్ చేసుకుంటూ డీటెయిల్గా వెళ్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కర్కాటక రాశి వారికి మార్చి 16 నుంచి 31 దాకా ఫలితాలు చూస్తూ ఉన్నాం కదా. ఈ మాసం ఏంటంటే వారికి మిక్స్డ్గా ఉంటుంది, కానీ లోపల చాలా డీప్గా మార్పులు జరిగే సమయం అండి. ఈ పక్షంలో మీ మనసు ఒకేసారి చాలా విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఫ్యామిలీ, భవిష్యత్తు, డబ్బు, భద్రత, అదేవిధంగా పాత విషయాలు, పాత బాధలు, పాత మానసిక గాయాలు తిరిగి మొదలయ్యే అవకాశం కూడా ఉందండి. కొన్ని ఆకస్మిక పరిస్థితులు, ప్లాన్ చేయని ఖర్చు, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచరు, హాస్పిటల్ విజిట్ కావచ్చు, బంధువుల ఇష్యూలు కావచ్చు, ఇలా మీ ప్లాన్లను మార్చే సంఘటనలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇదే సమయంలో దైవం మీద నమ్మకం, ప్రార్థన, ఆధ్యాత్మిక కూడా మీకు బలపడుతుందని చెప్పవచ్చు. మరి విద్యార్థులకు ఎడ్యుకేషన్లో ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఈ పక్షం అనేది 16 మార్చి నుండి 31 వరకు కూడా కొంచెం భావోద్వేగంగా హెవీగా అనిపించినా కూడా చదువులో డీప్ ఫోకస్ పెంచుకోవడానికి మంచి టైం అని చెప్పవచ్చు. సైన్సు, మెడికల్, సైకాలజీ, అకౌంట్స్, మేనేజ్మెంట్ వంటి సబ్జెక్ట్స్ చదివే విద్యార్థులకి వారికి హఠాత్తుగా ఒక క్లిక్ వచ్చినట్టుగా కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయిపోయే అవకాశం బలంగా ఉంది. ఫ్రెండ్స్తో పోల్చుకుంటూ మీ మీద డౌట్ పెట్టుకోకుండా మీ సొంత రిధంతో కనుక చదివితే రిజల్ట్ బాగుంటుందండి. నెవర్ కంపేర్ విత్ అదర్స్. ప్రతి వాళ్ళకి వారు యూనిక్ అండి. కాబట్టి ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, డోంట్ ఫోకస్ ఆన్ అదర్స్. మరి ఉద్యోగము, కెరీరు, జాబ్లో ఉన్న కర్కాటక రాశి వారు ఆఫీస్లో బిహైండ్ ద సీన్గా చాలా పనులు చేయాల్సి రావచ్చు. పైకి అంతగా కనిపించకపోయినా మీరు మేనేజ్ చేసే ఫైల్స్, డేటా, రిపోర్ట్స్, సపోర్ట్ రోల్స్ ఇలా చాలామందికి ఆధారం అవుతాయి. యు ఆర్ ద కీ అవుతారు వేరే వాళ్ళకి. కొందరికి డిపార్ట్మెంట్ చేంజ్ కావచ్చు, సుపీరియర్స్తో క్లియర్ టాకు లేదా పాత ఇష్యూ సెట్ అయ్యే అవకాశం కూడా బలంగా కనపడుతుంది గోచార రీత్యా. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే మీ భావోద్వేగాలను కంట్రోల్లో ఉంచి పని మీద ఫోకస్ చేయాలండి. అష్టమ స్థానంలో ఇక్కడ మీకు ఏంటంటే కుజబుధ రాహులు ఉన్నారు కాబట్టి యూ హ్యావ్ టు బి ఫోకస్డ్. మరి వ్యాపారం చేసే కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందయ్యారంటే ఈ పక్షంలో లోన్స్, ఈఎంఐలు, ట్యాక్స్, ఇన్సూరెన్స్, జాయింట్ ఫైనాన్స్ వంటి విషయాల్లో కాస్త హెక్టిక్గా ఉంటారు, బిజీగా ఉంటుంది. పాత బకాయిలు, డ్యూ పేమెంట్స్ ఏదైనా ఉన్నా పార్ట్నర్ లేదా బ్యాంకింగ్ సంబంధించిన చర్చలు కూడా జరిగే అవకాశం కనబడుతుంది. ఒకేసారి పెద్ద రిస్క్ తీసుకోవటం, అతి ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చేయటం మానేయండి. సో కొంత రిస్క్ ఉంటుంది, అష్టంలో గ్రహాలు ఉన్నాయి కాబట్టి, ధనస్థానం చూస్తూ ఉంటాయి కాబట్టి చిన్న మోసాల నుంచి, పొరపాట్ల నుంచి దూరంగా ఉండటానికి డాక్యుమెంట్ని కూడా బాగా చదువుకోవాలి. మరి ప్రేమ, వివాహము, ఫ్యామిలీ గురించి చూస్తే ప్రేమ అంటే లవ్ రిలేషన్లో ఉన్న కర్కాటక రాశి వారు ఈ పక్షంలో చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతూ ఉంటారండి.